1 Corinthians chapter 1 verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. సో దట్ యాజ్ ఇట్ ఈస్ రిటన్, లెట్ ద వన్ హూ బోస్ట్స్ బోస్ట్ ఇన్ ద లార్డ్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. మానవులమైన మనము మనకు ఏ రకమైన సంపదలు కలిగి ఉన్నా, ఏ రేంజ్లో సంపదలు కలిగి ఉన్నా సరే, మానవులమైన మనం మానవులమే కాబట్టి, దేవుని చేతిలో ఉన్నటువంటి వారం మనం కాబట్టి, మన కాలంలో సమయంలో దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి దేవుని యందు మనం అతిశయించకూడదు అని ఈ వాక్యం యొక్క మీనింగ్. ప్రియమైన వాళ్ళారా, ఇంకా 2-3 చోట్ల కూడా బైబిల్ గ్రంథంలో నేను చూశాను. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకూడదు అని రాయబడి ఉన్నది. ఎందుకు అనంటే, ఒకవేళ నువ్వు వజ్రవైడూర్యాలు కలిగి ఉన్నావా, అది నీకు ఇచ్చింది దేవుడే. ఒకవేళ నువ్వు నంబర్ 1 హెల్త్ కలిగి ఉన్నావా, మంచి ఆరోగ్యము, అది నీకు దేవుడిచ్చిందే. ఆ తర్వాత క్రోర్స్ ఆఫ్ రూపీస్ కలిగి ఉన్నావా, ఆ సంపద దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ఇచ్చినదే. ఈ విధంగా ఒకటేంటి ప్రియమైన వాళ్ళారా, బలం కలిగి ఉన్నావా, బాగా చక్కని ఆరోగ్యం కలిగి ఉన్నావా, దాని గురించి కూడా మనం అతిశయించకూడదు. అది నీకు ఇచ్చినవాడు దేవుడే. కాబట్టి మన జీవితంలో, మానవులమైన మన జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా అది దేవుని కృప అని ఎంచి ఆయన్ని స్తుతించటమే కానీ మనం చేయాలి. అవన్నీ మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతించే హృదయం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల. కానీ అతిశయం అనేది దేవుని మీద మనం చూపించకూడదు అని ఈ వాక్యం యొక్క మీనింగ్. ప్రియమైన వారలారా.